ఇదేనా బైబిల్ గ్రంథం నుండి మనం ఒక ప్రాముఖ్యమైన సంగతి మనందరము కూడా ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడ ఇలా కూర్చుంటున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నామంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఎవరిని అడిగినా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అసలు నిత్య జీవము అన్న మాటకు అర్థం ఏంటంటే, నిత్య జీవము అన్న మాటకు అర్థం ఏంటంటే మరణము లేని స్థితి. నిత్య జీవము అంటే మరణము లేని స్థితి అని అర్థం. మరణము లేని స్థితి లేదా దేవునితో యుగ యుగాలు ఉండే స్థితి లేదా యుగ యుగాలు ఉండే జీవితం. నిత్య జీవము అంటే మరణము లేని స్థితి, దేవునితో యుగ యుగాలు ఉండే జీవితం. అంటే ఇంకెల్లప్పుడూ దేవునితో ఉండే ఆ గొప్ప అద్భుతమైన జీవితం కోసమే మనము ఈ లోకంలో అందరిలాగా బ్రతకట్లేదు. అందరిలాగా వాళ్ళు చేసిన పనులు మనం చేయం. అందరూ ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించం. వాళ్ళు చేసిన దానికి మనకి తేడా ఉంటుంది. కొన్నిసార్లు లోకంలో అన్యులు కూడా చెప్తుంటారు, ఎంతమంది ఇలా చేయట్లేదురా అంటారు. అలాంటి వాళ్ళు మీకు తారసపడతారు. చాలా మంది ఇలా చేస్తున్నారు కదా, నువ్వే ఎందుకు అంటే, ఆ దేవుడు అలా చెప్పట్లేదు చేయమని. చిన్న చిన్న మోసాలు అక్రమాలు వాళ్ళకి ఇబ్బంది అనిపించవు, లంచాలు తీసుకోవడం వాళ్ళకి తప్పు అనిపించదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనకి అది తప్పు, అది చేయకూడదు, అలా మాట్లాడకూడదు అని ఎందుకు అనిపిస్తుందంటే, నేను ఆ దేవునితో యుగయుగాలు ఉండాలి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి. మరణము అనేది చాలా మంది భౌతికమైన మరణాన్ని చూస్తున్నారు తప్ప మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని చాలా మందికి తెలియక. కానీ దేవునితో యుగయుగాలు ఉండే ఆ జీవితం పొందుకోవాలి, అదే నిత్య జీవము. ఆ నిత్య జీవము పొందడానికి ఈరోజు ఏమి చేయాలి? ప్రాముఖ్యమైన సంగతులు. ఎందుకంటే మనందరి గురి ఒకటే, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి, ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలి, దేవునితో యుగయుగాలు ఉండాలి. అమ్మ, ఈరోజు ఈ కుటుంబం ద్వారా మనందరం మరొకసారి నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆ వాస్తవాలు ఏంటో ఆలోచించేద్దాం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం మార్క్స్ సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు లేదా ఒక అధికారి, ఒక యవ్వనస్తుడు అని రకరకాలుగా రాయబడింది. మత్తయి సువార్తలో, మార్క్స్ సువార్తలో, లూకా సువార్తలో, ఈ 3 సువార్తల్లో ఇది రాయబడింది. ఒక దగ్గర ధనవంతుడిగా మాట్లాడతాడు యేసు ప్రభు, ఒక దగ్గర ఒక యవ్వనస్తుడైన అధికారిగా మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఆ యవ్వనస్తుడు ఏమడుగుతున్నాడంటే 17వ వచనం చూడండి. మార్క్స్ సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, అమ్మ నెమ్మదిగా వచ్చాడా, పరిగెత్తుకుని వచ్చాడా? పరిగెత్తుకుని వచ్చాడంటే చూడండి, పరిగెత్తుకుని రావడం అంటే ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటే పరిగెడతారు ఎవరైనా. పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలు వేసేసాడు. ఎవరి ఎదుట? యేసు ప్రభు వెళ్ళిపోతున్నారు మార్గంలో, పరిగెత్తుకుని వచ్చాడు, మోకాలు వేసాడు. ఏమంటున్నాడు? సద్బోధకుడా, అంటే ఒక మంచి బోధకుడా. అండర్లైన్ చేసుకోండి. నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. అమ్మ, ప్రశ్న గొప్పదా కాదా? చాలా గొప్ప ప్రశ్న. అంటే ఈ యవ్వనస్తుడు లేదా ఈ అధికారికి ఏం తెలుసు? నిత్య జీవం అనేది ఉందా లేదా? ఉంది. ఆ నిత్య జీవం ఉంది, మరణం లేని స్థితి ఉంది, దేవునితో యుగయుగాలు ఉండే జీవితం ఉందని తెలిసి గ్రహించాడు. అందుకే యేసుప్రభు వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని వచ్చాడు, పరిగెత్తుకుని వచ్చి మోకాలు వేశాడు. సద్బోధకుడా అన్నాడు, ఒక మంచి బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవడానికి ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. ఈరోజు సంఘంలో ఏ కుటుంబమైనా సేవకుడి దగ్గరికి వచ్చి, బ్రదర్ మేము మా కుటుంబం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అది చెప్పండి చాలు అన్న కుటుంబాలు కావాలి దేవుడికి. ఇప్పుడు సేవకుడిగా మాట్లాడుతున్నా, మా కుటుంబము మేము పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి అని అడిగారు అనుకోండి, సేమ్ ప్రశ్న అది. పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉంటే మా కుటుంబం పరలోకం వెళ్తుంది? ఆ ప్రశ్న దేవుడు ఆనందపడతాడు. అసలు ఈ ప్రశ్న అడిగేసరికి యేసు ప్రభు అద్భుతం. ఎవరికి రాని ప్రశ్న నీకు వచ్చిందే. నిత్య జీవానికి వారసుడవుడికి ఏం చెయ్యాలి? నీకు వచ్చిన ప్రశ్న మామూలుది కాదు. ఈ లోక సంబంధంగా బ్రతకడానికి ఏం చెయ్యాలని అడగట్లే.
మేము బ్రతకడానికి ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత కష్టపడాలి, ఎంత సంపాదించాలి అని అడగట్లే. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఏముండబోతుందో, ఈ భూమి ఆకాశము లయమైపోయిన తర్వాత ఏముండబోతుందో అంత జ్ఞానంతో అడిగాడండి ప్రశ్న. మరొకసారి, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయుదును అని అడిగాడట. ఏం చేయాలి అని అడిగాడు. ప్రశ్న చాలా గొప్పది. యేసుప్రభు సమాధానం కూడా 19వ వచనంలో చెప్పాడు. ఆయన నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధంగా ఎవరి మీద మాట్లాడొద్దు, మోసం చెయ్యొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అమ్మ, తల్లిదండ్రులను సన్మానించకపోతే పరలోకం వెళ్ళడు. రాసి పెట్టుకోవచ్చు యవనస్తులు ఎవరైనా తల్లిదండ్రులను గౌరవించకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. ఈరోజు నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోవచ్చు మీరు ఎవరైనా నాతో సహా. తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి, తల్లిదండ్రుల మీద సమాధానం చెప్పి, వాళ్ళు దుఃఖపెట్టి బాధ పెట్టి, ఆ తల్లిదండ్రులకు కనుక ఒకవేళ దైవికంగా పెరిగితే, దైవికంగా మందిరానికి వస్తూ వాళ్ళు కొనసాగుతూ ఉంటే, అలాంటి తల్లిదండ్రులను బాధ పెట్టి దుఃఖపెట్టి ఇబ్బంది పెట్టేవాడు సంఘానికి వచ్చినా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. ఎందుకు అంటే ఇది నా మాట కాదు, ప్రభువైన యేసు చెప్పిన మాటే. ఏమన్నాడు? నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనాలు వద్దు, అసలు ఎవరి మీద అబద్ధంగా నువ్వు మాట్లాడొద్దు, మోసం చేసే అలవాటు నీకు ఉండకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పును. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. చేస్తున్నాడు, చేయట్లేదమ్మా? చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట ఇది మన మాటలు కాదు. అంటే నిత్య జీవం పొందాలంటే ఇప్పుడు ప్రాముఖ్యంగా నరహత్య, వ్యభిచరించొద్దన్నాడు, అబద్ధంగా మాట్లాడొద్దన్నాడు, అలాగే ఎవరిని మోసం చేయొద్దన్నాడు, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. అసలు అక్కడే ఫెయిల్ అవుతారు చాలా మంది. తల్లిదండ్రులను ఎవరు గౌరవించకుండా మందిరానికి వచ్చిన ఉపయోగం అయితే లేదండి. కనీసం ఈ మాటలు బట్టైనా భయం కలిగి, అరే బాబు నేను నిత్య జీవం వెళ్ళాలి, దేవునితో ఉండాలి అని అనుకుని మీరు వస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఇంట్లో నీ కళ్ళెదురుగా ఉన్న తల్లిదండ్రులను గౌరవించకపోతే, వాళ్ళ మాట విని నువ్వు బ్రతకకపోతే, ఇంకా నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మార్లు సంఘానికి వచ్చినా పరలోకం అనే దేవుడు ఇవ్వడు. కళ్ళెదురుగా ఉన్న తల్లిదండ్రులనే గౌరవించలేని వాడివి దేవుణ్ణి ఏం గౌరవిస్తావు అని ఆయనకి అర్థమైపోద్ది. నీకు ఇచ్చిన ఆజ్ఞలో నువ్వు ఫెయిల్ అయ్యావు. కాబట్టి నిత్య దీవానికి వారసుడు అవడానికి ఏం చేయాలి? నేను ఇక్కడ 7 విషయాలు రాశాను, త్వరగా చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా నిత్య జీవాన్ని పొందడానికి ఏం చేయాలి అని ఆ యవ్వనస్తుడు అడిగిన ప్రశ్నకు నేను 7 సమాధానాలు. ఇలా మన జీవితంలో ఈ 7 విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు గ్రంథంలో తెరిచినప్పుడు ఈ వచనాలన్నీ చూస్తాం కదా, అప్పుడు ప్రతి విషయానికి కూడా మీకు ఏం కనిపిస్తుంది అంటే నిత్య జీవము అని ఈ 7ంటికి కూడా చాలా లిటరల్గా రెఫరెన్సెస్ కనబడతాయి. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు చదవండి, క్రీస్తునందు విశ్వాసముంచువాడే ఏం గలగాడు? నిత్య జీవము. అదనమాట. అంటే క్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవానికి అర్హుడు. క్రీస్తునందు విశ్వాసముంచువాడే. చదువుదాం మాట ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుతాను. 6:48 చూస్తారా? ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ యేసు ప్రభు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చాలు. అంటే విశ్వసించువాడు ఏం పొందుతాడు? 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి ఈరోజు క్రైస్తవులు మనందరం? యేసుప్రభునందు. యేసుప్రభునందు. చూడండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంటే తండ్రి చిత్తమేటి? దేవుని చిత్తం ఏంటంటే నిత్య జీవం పొందాలి. అయితే నేను ఈ లోకానికి పంపిన నా ప్రియ కుమారుడిని యేసుక్రీస్తునందు ఏముంచాలి? మీరు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36 కూడా ఇలాగే రాయబడి ఉంటుంది. చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. చూసారమ్మా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద
అంటే కుమారుడైన క్రీస్తు ప్రభుకి ఏం చూపించాలి? ఈ లోకంలో ఏం చూపించాలి? విధేయత, విధేయత చూపించాలి అని రాశారు ఇక్కడ. మరొకసారి యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే అర్థం ఏంటో రాశాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ మాటలైతే ప్రకటించాడో ఆ మాటలు బట్టి ఎవరు జీవించకపోతే ఆ వ్యక్తి జీవాన్ని పొందుకోలేడు. ఏముంటదట? దేవుని ఉగ్రత వాని మీద. చూడండి, మనం జీవాన్ని పొందుకోవాలని సంఘానికి వస్తున్నాం, కానీ చాలా మంది సంఘానికి వచ్చిన వాళ్ళలో కూడా యేసుప్రభు యొక్క మాటలకు విధేయత చూపించకపోతే జీవానికి వెళ్ళడం తర్వాత విషయం. ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత. అలా ఉగ్రత రాకుండా ఉండాలి అంటే దేవుని కుమారుని యందు ఏముంచాలి? నేను విశ్వాసం ఉంచాలి. అయితే ఈ విశ్వాసం అనేది ఎలా ఉంచగలం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. తర్వాత దేనికి? విశ్వాసం విషయంలో నువ్వు పోరాడితే నీకేమిస్తాడు దేవుడు? చూసారా ఎలా కనెక్ట్ చేశాడు లిటరల్ గా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. మంచి పోరాటం ఒకవేళ నువ్వు పోరాడితే ఈ భూమి మీద నిత్య జీవమును చేపట్టము. ఎందుకు అంటే చాలా మంది మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన బంధువులే, మన రక్త సంబంధికులే, మన తోడబుట్టిన వారే నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. ఆ పని నువ్వు చేయట్లేదని వాళ్ళు ఇబ్బంది పెడతారు. అయితే ఆ విషయంలో, విశ్వాస విషయంలో ఏం చేయమంటున్నాడు? మంచి పోరాటం అన్నాడు. పోరాటం అంటే వాళ్ళతో కత్తి పెట్టుకునేమో గొడవలాడమా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, పలానా విషయాల్లో నన్ను చేయమని నన్ను ప్రోత్సహించకండి. పోరాటం మనలో మనకే పోరాటం వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పినవన్నీ మనం చేయలేం. చేయకపోతే వాళ్ళకేమో కోపం, వాళ్ళకేమో మన మీద కోపము, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్స్లో. కానీ ఒకటి అండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను మీలా చెప్తే నేను చెయ్యను అని మనం చెప్పగలగాలి. అదే పోరాటం. ఈరోజు పోరాటం ఉందా, ఆరాటం ఉందా అంటారా? వాళ్ళు చెప్పింది ఆరాటంగా చేస్తున్నామే తప్ప వాళ్ళు ఎక్కడ మనుషులు దూరం అవుతారు అనుకుంటున్నాం. మరి నిత్య జీవం దూరం అయితే దేవుని నమ్ముకున్న నిత్య జీవాన్ని దూరం చేసుకోవడానికి మనం ఎంత ప్రయాసపడాలా, ఎంత కష్టపడాలా? వారంలో 5 రకాల ప్రార్థనలు మనకు అవసరమా? మన ప్రార్థనలన్నీ కూడా మనం ఇంత ప్రయాస దేవుని కోసం ఎందుకు అంటే నేను నిత్య జీవం పొందుకోవాలి. ఆ నిత్య జీవం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో కూడా పోరాటం అనేది ఉండాలి. పోరాటం లేకపోతే క్రైస్తవుడి జీవితంలో, అందుకే క్రైస్తవుడు యోబు గ్రంథం ఏమంటారు? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మన పోరాటం ఎలాంటి యుద్ధకాలం అంటాడు అక్కడ. క్రైస్తవుల జీవితం భూమి మీద నరుల కాలం, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా? అంటే భూమి మీద నరులు యుద్ధం చేస్తారనే ఉద్దేశం కాదు. ఏ యుద్ధం అంటే అనుక్షణం కూడా లోకముతో పోరాటం, శరీరముతో పోరాటం. శరీరము కోరుకుంటుంది ఒకటి, నువ్వేం చేస్తావు? ఆ పోరాటం చేయాలి. నా కళ్ళతో నేను పాపం చేయకూడదు, అదొక పోరాటం. ఈ శరీరంతో తుచ్చమైనటువంటి కోరుకోకూడదు, ఎవరిని చూడకూడదు అసహ్యంగా, ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి. ఎందుకు అంటే అదొక పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం నువ్వు పోరాడాలి. వాస్తవానికి శరీరంతో పోరాటం ఉంటుంది, లోకముతో పోరాటం ఉంటుంది, అపవాదితో పోరాటం ఉంటుంది. ఇలా ఇన్ని పోరాటాల మధ్య నువ్వు పోరాటం చేసుకుంటూ వెళ్తేనే చివరికి నువ్వేం పొందుకోగలవు? అంతేగాని శరీరం కోరుతుంది కదా అని చూసారా, చేసారా, తాగేరా, తిరిగేరా అంటే ఆ వ్యక్తి నిత్య జీవం ఎప్పటికీ పొందుకోలేడు. అంటే కనబడకుండా మన జీవితంలో ప్రతి వ్యక్తితో కూడా మన జీవితంలో పోరాటం అనేది చేస్తూ ఉంటాం. మీరు చేస్తే చేయండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను చేయలేను, నేను అలా చెయ్యను అని. కొన్నిసార్లు మనుషులతో పోరాటం వస్తుంది, కొన్నిసార్లు మన శరీరం చెప్పే వాటితో చేయకుండా, అవి నచ్చదు, కానీ నచ్చకుండా లోకంలో మాత్రం ఆనందం కలిగిస్తుంది. మొబైల్లో చూసిన దృశ్యాలు కానీ, ఒక ఆడపిల్లతో వెక్కిలి చేష్ట చేసుకొని, ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో వెక్కిలి చేష్ట, నీకు ఆనందంగా ఉండొచ్చు, కానీ అది నేను చేయకూడదు అని నా శరీరంతో అనునిత్యం పోరాటం చేసేవాడే నిత్య జీవం వెళ్తాడండి. అందుకే విశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. కుమారుని విశ్వాసం ఉంచేవాడంటే క్రీస్తు ప్రభుకి ఏం చూపించాలి?
విధేయత చూపించాలి. క్రీస్తు ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించడం అంటే ఆయన వాక్యానికి విధేయత చూపించడం. కారణం ఏంటి? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, అంటే ఆ వాక్యానికి విధేయత చూపించావు అనుకోండి, నువ్వు ఆయన యందు ఏముంచినట్టు? విశ్వాసం ఉంచిన వాడు ఏం పొందుకుంటాడు? ఖచ్చితంగా మొట్టమొదటిది. నెంబర్ 2, క్రీస్తు రక్త మాంసాలలో పాలు పొందినవాడు. క్రీస్తు రక్త మాంసాల్లో అంటే క్రీస్తు ప్రభు మనందరి కోసం సిలువలో ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో యేసు ప్రభు శరీరాన్ని దున్నేశారు. క్రీస్తు ప్రభు శరీరానికి తూట్లు పడ్డాయి. శరీరం అంతా కూడా ముద్ద అయిపోయింది, ముక్కలుగా ఎగిరిపోయాయి. అసలు శరీరంలో ఎక్కడా కూడా భాగం అనేది, రక్తం అనేది లేకుండా ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన ఏరులై పారిపోయింది ఆ కలవరి యాగంలో, కలవరి సిలువలో. ఇప్పుడు ఆయన రక్త మాంసాలు పాలు పొందడం అంటే మనందరి జీవితాల్లో ప్రభు వల్ల ఎప్పుడూ మానకూడదు. బాప్టిజం పొందినటువంటి యవ్వనస్తుడు హాస్టల్లో ఉన్నా సరే అక్కడ ఏదోలాగా నువ్వు పట్టుకెళ్ళి ఏదో ఒకటి తీసుకోవడం తప్పదు. దాని ప్రయత్నం మనం చేసుకోవాలి. బయట బోల్డ్ అమ్ముతున్నారు, మాకు అవ్వదండి అనుకోవడానికి అవకాశమే లేదు. దయచేసి యోహాను సువార్త 6:54 చూడండి. రేపొద్దున్న దేవుడు నిత్య జీవం మనకి ఇవ్వకుండా మనం కోల్పోకూడదు. నేను హాస్టల్లో ఉన్నాను అని అనుకుంటే అక్కడ కూడా తగిన ప్రయత్నాలు ఉన్నాయి, రకరకాల బాటిల్స్ ఉన్నాయి. అది ఇబ్బంది అయితే కాదు. ఎందుకు ఇబ్బంది కాదంటున్నానంటే, నీకు ఇబ్బందికర పరిస్థితులు, అవకాశం లేని పరిస్థితులు ఏం చేయగలవు? ఏదో ఒకటి తీసుకోగలవు. అది ప్రభువుని నమ్మకంగా ప్రార్థన తీసుకుంటూ దేవుడు అంగీకరిస్తాడు. అయ్యా, నా పరిస్థితి, నేను ఇక్కడ ఉన్నాను, అనుకూలమైన పరిస్థితుల్లో లేను, అయినా సరే నీ ప్రభు వల్ల నేను చెయ్యేస్తాను అని నువ్వు ప్రార్థన తీసుకుంటే దేవుడు ఎందుకు అంగీకరించడు? 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. అంటే లిటరల్ గా ఆయన శరీరం తినడమా? కాదు. ఆయన రక్తం త్రాగడమా? కాదు. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏం తీసుకుంటాం? ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం. అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని, ఎవరిని? అంత్య దినాన్ని ఎవరు లేపుతాడు? ఎవరైతే యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తంలో చెయ్యి వేస్తారో, ఆ యేసుప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె తీసుకున్నవాడు, ఆ యేసుప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం తీసుకున్న వాడిని మాత్రమే లేపుతాడు దేవుడు. వారిని మాత్రమే లేపుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంత్య దినమున నేను వానిని లేపుదును. చదువుతాను చూడండి మీరు అందరూ కిందకి. 56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును. ఎంత మంచి మాట అండి. అంటే ప్రభు బలలో ఎవరైతే చెయ్యి వెయ్యరో, ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాళ్ళతో యేసు ప్రభు ఉండడు. 6:56 మరొకసారి చూడండి, అందరూ లేఖనాలు చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును. అంటే నా యందు అతనుంటాడు, నేనేమో అతనిలో ఉంటాను. ఎప్పుడు? నా రక్తము నా శరీరంలో ఎవరైతే చెయ్యి వేస్తారో మానకుండా. ఇంకా చదువుతాను 57 జీవమగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అమ్మ, పితరులందరూ కూడా అరణ్యంలో ఏం తిన్నారు? చనిపోయారా? మన్నా తిన్నోళ్ళు చనిపోయారు. కానీ ఈ పరలోకం నుంచి వచ్చిన ఈ ఆహారం, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటే ఎన్నడూ నీకు మరణం లేదు అన్నాడు. మరణం లేదు. అందుకే ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎల్లప్పుడూ జీవించడం అంటే మరణము లేని స్థితి. అదే ఏమన్నాము? నిత్య జీవం. కాబట్టి రక్త మాంసాల్లో పాలు పొందిన వాడు ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటాడు. కొంతమంది సంవత్సరానికి తీసుకుంటున్నారండి. సంవత్సరానికి ఒక రోజున దేవుడు తీర్పు దినాన్ని ఉంటుంది. ఎందుకు? ప్రతి వారం అపోస్తలులు ఏం చేశారు? ప్రతి ఆదివారమున రొట్టె విరిచారు. అపోస్తలుల కార్యాలు 20:7 ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 27లో ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు, సంవత్సరానికి కొన్ని సంఘాలు, ఈ రోజున నెలకొకసారి కొన్నిసార్లు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వారానికి తీసుకున్నది ఎందుకు ప్రాముఖ్యం అంటే ఎప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటావా ప్రభువుని? ప్రభు వల్ల ఏం రాయించారు? కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, నా మరణాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.
కనీసం ప్రతి ఆదివారం కూడా మందిరానికి రావాలి. సంవత్సరానికి కాదు, నెలకు కాదు, నేను ప్రతి ఆదివారమున చెయ్యి వేస్తాను. అందుకే అపోస్తలుల కార్యాలు 2:42 ఏముంటుందంటే 3,000 మంది బాప్తిజం పొందారు. వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక. ఎడతెగక అన్న మాటకు అర్థం చెప్పండి. ఎడతెగక అంటే సంవత్సరానికి ఒకసారా? కాదు, నెలకు ఒకసారా? ఎడతెగక అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రతి వారం ఆదివారం చెయ్యి వేసావా, మరలా ఆదివారం చెయ్యి వేయాలి, మరలా ఆదివారం చెయ్యి వేయాలి. అది ఎడతెగక కొనసాగాలి, ఆపకుండా ప్రతి ఆదివారం కొనసాగాలి. అలా ఎవరైతే మన జీవితాల్లో క్రీస్తు రక్తమాంసాల్లో ప్రతి ఆదివారం ప్రభు బలలో చెయ్యి వేస్తూ ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారో ఆ వ్యక్తిని దేవుడు అంత్య దినాన నేను వానిని లేపుదును, ఆయన లేపుతాడు. ఈరోజు ప్రభు బల్ల అంటే చాలా మందికి వెటకారం అయిపోయింది, చాలా మందికి చులకన. ఏముందలే పర్వాలేదని అనుకుంటున్నారు. కానీ ఇంత బ్రతికి ఇంత క్రైస్తవ జీవితం కొనసాగించి ఒక రోజున నిత్యజీవం నువ్వు పొందవు. నువ్వు ఎన్ని రోజులు మొన్న మందిరానికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఆదివారం పూట ఏం చేసావు అని దేవుడు చెప్పడమ్మా. ఆయన కన్నులు ప్రతి మూమెంట్, ప్రతి నడక మనం చూస్తున్నాయి. ఒక ఆదివారం విడిచిపెట్టి ఫంక్షన్లో తిరిగానయ్యా అని అనగలమా? 2 ఆదివారాలు మర్చిపోయాను అనగలమా? నీకేం రాయించాను, మరలా బోధించాను కూడా బోధకుల ద్వారా. రక్త మాంసాల్లో ఎప్పుడు మీరు పాలు పొందిన వాడే నిత్య జీవము గలవాడు అని చెప్పించాను. ఆ మాటలు విన్న తర్వాత కూడా నిత్య జీవం పొందుటకు ఏం చెయ్యాలయ్యా అని మీరు అడిగితే దయచేసి ఎప్పుడు కూడా ఆరాధన మానకూడదు, ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు, ఆరాధన చులకనగా చూడకూడదు. ఎందుకు అంటే ఆరాధనలో ప్రాముఖ్యమైనది ప్రభుబల్ల. ఆ ప్రభుబల్లో నేను చెయ్యి వెయ్యాలి, ఎక్కడున్నా చెయ్యి వెయ్యాలి. ఆ రోజు ఒకవేళ పరీక్ష పడిందా, కాంపిటేటివ్ ఎగ్జామ్ పడిందా, సాయంత్రం తీసుకో ప్రార్థన చేసుకుని దేవుడు అంగీకరిస్తాడు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి పరిస్థితుల్లో కూడా కొంతమంది తీసుకుంటారు. బ్రదర్ మాకు తీసుకురండి అని ఫోన్ చేస్తారు చాలా మందికి. అది చాలా మంచిది, ఎందుకంటే నేను లేవలేని స్థితిలో ఉన్నాను, దయచేసి మీరు రొట్టె ద్రాక్షరసం మా ఇంటికి తేగలరా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి సంఘంలో? ఎవరు కనబడరు. ఇన్నోళ్ళు తీసుకుంటారు, ఉన్నోళ్ళు ఉండిపోతున్నారు. ఆలోచించండి. బ్రదర్ ఈరోజు నేను లేవలేకపోతున్నానండి, మంచం మంచి చాలా అనారోగ్యంలో ఉన్నాను, దయచేసి ఈరోజు ఆ ప్రభు వల్ల మా ఇంటికి తీసుకొని రాగలరా అంటే ఎంతమంది సహోదరులు తీసుకెళ్తామో. అడిగిన వాళ్ళు ఎక్కడున్నారు? నెంబర్ 3 పరిశుద్ధత కలిగి జీవించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవము. ఈ మాట అద్భుతం. ఎన్నోసార్లు పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధత కలిగి జీవించిన వాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. రోమా 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. చెప్పాలి, చూసారా? పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. ఎంత మంచి మాట. అంటే పరిశుద్ధత వల్ల వచ్చే ఫలం ఏంటి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధత వల్ల వచ్చే ఫలం నిత్య జీవం. అంటే ఒక వ్యక్తి నిత్య జీవం పొందుటకు ఏం చెయ్యాలి అని అడగాలంటే పరిశుద్ధత కలిగి జీవిస్తే పరిశుద్ధత కలుగుటే నీకు ఫలం అన్నాడు. ఆ ఫలం ఏంటో తెలుసా అని చెప్పి, ఏంటా ఫలం? నిత్య జీవం, దేవునితో యుగయుగాలు ఉండే స్థితి. కాబట్టి పరిశుద్ధత ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. చాలా సందర్భాలు చెప్పాను కనుక స్పీడ్గా చెప్తాను. ఇక్కడ పరిశుద్ధత దేవునికి అనుకూలము. 93వ కీర్తన మీరు 5వ వచనం రాసుకున్న తర్వాత చూడండి. ఎన్నటన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము అని రాసి ఉంటుంది అక్కడ. అంటే దేవుని యొక్క మందిరానికి అనుకూలమైనది ఒక వ్యక్తి జీవితంలో ఏముండాలి? పరిశుద్ధత. అంటే పాపమును అసహించుకునే పరిస్థితి, పాపాన్ని ద్వేషించే పరిస్థితి. యేసు ప్రభు పాపం చేశారా? పాపాన్ని అసహించుకున్నాడా? పాపాన్ని ఎవరైతే అసహించుకుంటారో ఆ వ్యక్తి పరిశుద్ధుడండి. పాపంతో రాజీ పడేవాడు కాదు, పాపంతో పొత్తు పెట్టుకునేవాడు కాదు. ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో, ఛీ ఇలాంటి బ్రతుకు నేను బ్రతకూడదు, ఇలాంటిది నేను త్రాగకూడదు, ఇలాంటి పనులు నేను చేయకూడదు అని ఆ పనిని నువ్వు అసహించుకుంటావు. చూసారా? ఆ పాపాన్ని అసహించుకోవడమే పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత కలిగిన వాడు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవం. అలాగే పరిశుద్ధత లేకుండా ఎవడును, హెబ్రీ పత్రిక 12:14 కంటత వచనం. హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు లేదా చూడడు. అంటే
పరిశుద్ధత లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోలేవా? పొందుకోలేవు. పరిశుద్ధత కలుగుటే నీకు ఫలము, అది నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి మన బ్రతుకులో ఎప్పుడు కూడా, నాతో సహా మీకు చెప్పే మనం ఏంటంటే, ఎప్పుడు మన బ్రతుకులో పాపంతో రాజీ పడకండి. ఏముందులే, చిన్న పాపమే కదా, పెద్ద పాపమే కదా అని అనకూడదు. పాపాన్ని అసహించుకునేవాడే పరలోకానికి అర్హుడు. యోసేపు పాపాన్ని అసహించుకున్నాడా? పాపంతో రాజీ పడ్డాడా? పోతీఫర్ భార్య పాపం అసహించుకుని పారిపోయాడు. అసహించుకున్నాడు కాబట్టి పారిపోయాడు. ఈరోజు పాపాన్ని చెయ్యాలనిపిస్తుంది చాలా మందికి. పాపం గురించి రాయబడుతూ యోబు గ్రంథంలో అంటాడు యోబు గారు, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, పాపము నోటికి తీయగా ఉంటుందట. చెడుతనం నోటికి ఎలా ఉంటుంది చూడండి. పాపం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జబర్దస్త్ ఎలా ఉంటుంది? జబర్దస్త్ గురించి మీరు చెప్తారేంటండి? ఎగిరి గంతేస్తాం, హ్యాపీగా ఉంటుంది చూస్తున్నంత కాలం, చూస్తున్నంతసేపు. మనకేంటంటే మూమెంట్లో కూడా కాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే పాపం అనేది రంకెలేస్తూ ఉంటుంది, నీకు ఉర్రూ తొలగిస్తూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ పాపాన్ని అసహించుకున్నవాడే పరిశుద్ధుడు. మనకి పరిశుద్ధులోని పేరు పెట్టాడంటే, పాపం చూడడు, పాపం చెయ్యడు, పాపాన్ని అసహించుకుంటాడు, వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. కనుక పరిశుద్ధత, నేను పరిశుద్ధుని గనుక మీరును, ఎన్నో సందర్భాలు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులే ఉండుడి అని యేసు ప్రభు అన్నారు. దేవుడు కూడా పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పాత నిబంధనలు ఎన్నో లేఖనాలు ఉన్నాయి ఆధారం. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించిన వాడే నిత్య జీవానికి అర్హత పొందినవాడు, క్వాలిఫై అవుతాడు. లేదంటే వెళ్ళమండి. పాపంతో పొత్తు పెట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది, పాపంతో రాజీ పడుతున్నారు. నెంబర్ 4, నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి మాట అది. ఆ మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 25:46లో, వీరు నిత్య శిక్షకును, తర్వాత మాట అన్నాడు, అండర్లైన్ చేయండి, నీతిమంతులు ఎక్కడికి? నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు అందరూ ఎక్కడికి వెళ్తారు? అది నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. యేసుప్రభు రక్తంలో కడగబడిన మనందరం ఎలా తీర్చబడ్డాం? రోమాపత్రిక 5:9 ప్రకారం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనందరం నీతిమంతులం కాదు. ఎందుకంటే ఎవరు కూడా ఏ పాపము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తాం. అయితే పాపిగా ఉన్న నిన్ను లేదా నన్ను యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తంలో కడిగాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన నేను ఎలా మార్చబడ్డాను? నీతిమంతుడిగా మార్చబడ్డావు. నిజంగా గొప్ప ధన్యతమ్మా. లోకంలో చాలా మందికి లేదు. నేను అనుకుంటాను ఎప్పుడు కూడా, లోకంలో ధనవంతుడు ఉండొచ్చు, చాలా మంది ధనవంతులు ఉండొచ్చు మనకన్నా మీకన్నా, కానీ ధనవంతుడికి లేని స్థితి నువ్వు నీతిమంతుడివి. ధనవంతుడు, నీతిమంతుడు ఎవరు వెళ్తారు పరలోకానికి అంటే నీతిమంతుడే. ఆ ధనవంతుడు ధనాన్ని బట్టి ఈ లోకంలో ఉండొచ్చు, కానీ మరణించిన తర్వాత వాడి పరిస్థితి అగమ్య గోచరం, భయంకరం. కానీ వాడికి పెట్టే పేరు ఈ లోకంలో, వాడు ధనవంతుడండి. మరి నాకు ధనం లేదు, కానీ నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు నీతిమంతుడివి. వాడు ధనవంతుడు. నీతిమంతుల గురించి రాయబడిన మాట చదవండి 25:46లో మరొకసారి, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు, ధనవంతుడు నరకానికి వెళ్తాడు యేసు ప్రభువుని నమ్ముకోకుండా బ్రతికితే. కానీ యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి మనందరము కూడా నీతిమంతులమైతే, ఈ నీతిమంతులు అందరూ వెళ్ళే స్థలం ఎక్కడ? నిత్య జీవం. అందుకే నీతిమంతుల గురించి కొన్ని మాటలు రాశాను ఇక్కడ. నెంబర్ 1 చదువుదాం. నీతిమంతులు దేవునికి ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పమంటారా? దేవుని జ్ఞాపకంలో ఉంటారు. ఇది మంచిదేనమ్మా. ఒక భర్త అంటాడు, ఎప్పుడు భర్త కోరుతున్నాడు ఒక భార్యని, నీ మనసులో, లేదంటే ఎప్పుడు నీ జ్ఞాపకాల్లో నేను ఉండాలి. తప్ప రైటా? రైట్. భార్య అడుగుతుంది, ఏమండి ఎప్పుడు మీ జ్ఞాపకాల్లో నేను ఉండాలండి. వెరీ గుడ్. ఒక భార్య జ్ఞాపకాల్లో భర్త, ఒక భర్త జ్ఞాపకాల్లో భార్య, మంచిదే. ఎందుకంటే భార్యాభర్తలుగా దేవుడు జతపరిచాడు. అయితే నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉండాలంటే ఎవరి జ్ఞాపకంలో ఉంటారు దేవుడికి తెలుసమ్మా? అందరూ ఉండరు. నీతిమంతులు ఎవరో ఎందుకు జ్ఞాపకంలో ఉండాలి? మరలా నీతిమంతులందరూ ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు? ఇప్పుడే చదివాం. నిత్య జీవానికి తీసుకెళ్ళవాలంటే ఆ వ్యక్తి నాకు గుర్తుండాలి. నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు తెలియాలి, పరిచయం ఉండాలి. నువ్వు నాకు జ్ఞాపకం ఉంటే పలానా వ్యక్తిని తీసుకెళ్ళాలి అనుకుంటావు. అసలు జ్ఞాపకమే లేకపోతే 112వ కీర్తన, త్వరగా ఆ రెఫరెన్సెస్ చూసేద్దాం నీతిమంతుల గురించి. 112వ కీర్తన చూడండి. 112వ కీర్తన
6వ వచనం చదువుతాను. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. తర్వాత నీతిమంతులు నిత్యము, నిత్యము అన్నాడు అప్పుడప్పుడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యేసుప్రభు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎప్పుడు దేవుడికి ఎలా ఉంటారు? నిజంగానండి, ఎంతకన్నా సంతోషం ఏముంది చెప్పండి? నాకు ఆనందం అనిపిస్తుంది మనకి. అరే బాబు, నేను అలా బ్రతికితే, ఒకవేళ నేను బ్రతికితే నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎప్పుడు? నీతిమంతులుగా నువ్వు బ్రతికితే. ఎందుకు? నీతిమంతులు అందరూ నిత్య జీవానికి వెళ్తారు, గ్యారంటీ. అయితే నీతిమంతులు మాత్రమే దేవునికి జ్ఞాపకంలో ఉంటారు. 2, నీతిమంతులు యెహోవా గుమ్మములో ప్రవేశము కలుగుతుంది. 118వ కీర్తన, మొన్న రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గృహప్రవేశంలో చదువుకున్నాం. 118వ కీర్తన చూడండి, 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఏది యెహోవా గుమ్మం? పరలోకం. పరలోకం దేవుని గుమ్మం అయితే, ఆ దేవుని గుమ్మమైన పరలోకంలోకి ప్రవేశించేది ఎవరని రాశారు ఇక్కడ? నీతిమంతులు మాత్రమే యెహోవా గుమ్మమైన పరలోకములో, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందరూ వెళ్ళరు, వాళ్ళే జ్ఞాపకం ఉంటారు. ఎవరైతే జ్ఞాపకం ఉన్నారో ఆ జ్ఞాపకం ఉన్న వ్యక్తుల్నే ఆయన గుమ్మములో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి నీతిమంతులు ఆయన గుమ్మములో ప్రవేశిస్తారు, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. అక్కడే నీతిమంతులు పరలోక రాజ్యంలో సూర్యుని వల్లే. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి, యేసుప్రభు చెప్తున్న మాట. మత్తయి సువార్త 13:43లో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుడుగాక అన్నాడు. చెవులు గలవాడు ఎవరమ్మా? నీతిమంతులు ఎక్కడ తేజరిల్లుతారు? సూర్యునిలాగా. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం, అంటే నీతిమంతులే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సూర్యుడు ఎలాగైతే తేజస్సుగా ఉంటాడో మనం అలా ప్రకాశిస్తాం. అంత గొప్ప ధన్యత మనుషులకు అర్థం కావట్లేదు. యేసుప్రభు రక్తంలో కడగబడిన వారికి ఇంత ధన్యతల, దేవుడి జ్ఞాపకంలో ఉండడం ఎంత గొప్ప ధన్యత. ఒక భార్య, చెప్పాను కదా, భార్య మురిసిపోతుంటది. మా మా ఆవిడికి నేను ఎప్పుడు జ్ఞాపకమే అని సంతోషపడుతుంటాడు భర్త. ఎప్పుడు మా ఆవిడికి నేను జ్ఞాపకమే, ఎప్పుడు మా ఆయనకి నేను జ్ఞాపకమే. అది ఆనందమా? ఎప్పుడు నువ్వు దేవునికి జ్ఞాపకమే, ఇదెంత ఆనందం చూడండి. ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో నేను ఉంటాను, నీతిమంతుడినైతే. ఆయన గుమ్మములో ప్రవేశం, పరలోక రాజ్యంలో సూర్యునిలాగా తేజరిల్లడం. అంటే తేజరిల్లడం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు నువ్వు ప్రకాశిస్తావు అంటున్నాడు. చివరిగా రోమపత్రిక 2వ అధ్యాయం, అక్కడ సందర్భాన్ని చివరిగా చెప్తున్నాను. రోమ 2:13 చూడండి. రోమ 2:13 చదువుదాం. రోమ 2:13లో ఇలా రాయబడి ఉంది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే. అంటే ఇప్పుడు వాక్యం వినడమా, వాక్యాన్ని అనుసరించాలా? వాక్యాన్ని అనుసరించి అలా ఏం చేయాలి? ప్రవర్తించాలి అన్నాడు. అంటే ఎవరు నీతిమంతులు దేవుని దృష్టిలో? ఎవరు నీతిమంతులు? వాక్యం విన్నోడు కాదు, వాక్యం చదివినోడు కాదు. వాక్యం విన్నోడు చదివినోడు కాదు, వాక్యాన్ని విని అనుసరించి అలా ప్రవర్తించేవాడు నీతిమంతుడు. ఇప్పుడు వీళ్ళు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. చూసారా ఎంతమంది ఫిల్టర్ అయిపోతారో? చాలా మంది ఫిల్టర్ అవుతారు. ఒకవేళ మనం కూడా అలా లేకపోతే నేను కూడా ఫిల్టర్ అయిపోతాను. వాక్యాన్ని బట్టి అనుసరించకపోతే, నేను అలా ప్రవర్తించకపోతే నేను కూడా నిత్య జీవం గురించి ఆశలు పెట్టుకోకూడదు. మహాత్మా గాంధీ మనకి జాతిపిత అంటారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసమ్మా? నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. ఆయన బయోగ్రఫీలో ఉన్న మాట, యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు అసహ్యం. అలా అన్నాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు, ఏంటండి మహాత్మా గాంధీ గారు, యేసు ప్రభు అంటే ఇష్టం అన్నారు, మరి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే ఎందుకు మీరు అసహ్యం అంటున్నారంటే, వాళ్ళు అలా ప్రవర్తించరు, యేసు చూపినటువంటి విధానంలో వారు పెరగట్లేదు. యేసు ఒక మార్గాన్ని చూపించాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అయితే ఏ మార్గాన్ని అయితే ఆయన బోధించాడో ఆ మార్గంలో ఈరోజు క్రైస్తవులు ఉండట్లేదు. నేను ఎవరిని చూసినా చాలా మంది అలా ప్రవర్తించట్లేదు, అలా బ్రతకట్లేదండి. పేరుకే క్రైస్తవ్యం అండి. అందుకే నేను
ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడట. ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే నాకు అసహ్యం. ఒక్క క్రైస్తవుడు చాలు ఈరోజు నిన్ను బట్టి అనేకులు దేవుని మందిరానికి రాకుండా ఉండిపోవడానికి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. అందుకే ఎవరు నీతిమంతులు? వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారే. అలా నీతిమంతులుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నిత్య జీవం నువ్వు పొందుకుంటావు. నెంబర్ 5, సత్క్రియను ఓపికగా చేయువారు అన్నాడు. సత్క్రియను ఓపికగా చేసేవారు. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఏమిచ్చును అంటే నిత్య జీవము నిచ్చును. నిత్య జీవం ఎవరికి? సత్క్రియను ఓపికగా చేసేవారికి. సత్క్రియలు చేయాలి అని గ్రంథంలో రాస్తుంది. క్రియలు చేయాలి. యాకోబు 2:26లో ఉన్న మాట ఏంటంటే, యాకోబు 2:26లో క్రియలు లేని, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని శరీరము కూడా, క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అన్నాడు. అంటే విశ్వాసికి ఏముండాలి? ఎప్పుడు క్రియలు ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పుకుని మందిరానికి రాకపోతే, నేను విశ్వాసిని అని చెప్పి ఆరాధన మానేస్తే, ఒకవేళ నేను విశ్వాసిని చెప్పుకుంటే నా జీవితంలో మందిరానికి వెళ్ళే పరిస్థితులు నాకు ఉండాలి. ఆరాధన మానకుండా ఉండే జీవితం నాకు ఉండాలి. అంటే క్రియల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. క్రియలు లేకపోతే ఆ విశ్వాసమే కాదు, ఆ వ్యక్తి చచ్చిపోయిన వాడితో సమానం అన్నాడు. క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు సత్క్రియను ఓపికగా చేయువారు. సత్క్రియను, నీ జీవితంలో క్రియలు ఉంటేనే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇప్పుడు చూడండి, ఆపదలో అక్కర్లో ఉన్న వారికి మీరు చాలా మంది సహాయం చేసి ఉండొచ్చు. లూకాసు వార్త 10వ అధ్యాయం సత్క్రియలు ఎలా ఉంటాయో అక్కడ తెలియజేస్తూ లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు ఏమి చేయవలని ఆయన శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అని యేసు ప్రభు చెప్పాడు. చూసారా, ఇది సత్క్రియ. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. నన్ను నేను ప్రేమించుకున్నట్టు పొరుగువాణ్ణి ప్రేమించు. నా జీవితం స్వార్థం ఈరోజు మనుషుల్లో. కానీ క్రైస్తవుడి జీవితంలో నీకేదైతే కోరుకుంటావో నీ ఎదుటివాడు కూడా అక్కర్లో ఉంటే అదే ఆశపడతాడు. ఎవరైనా ఏదైనా పెడితే బాగున్ను, ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కొన్నిసార్లు అనుకుంటారు. మనకున్న దాంట్లో మీరు చేసేవాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి క్రియలు ఖచ్చితంగా మనం చేయాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు, మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి రోడ్డు మీద కొట్టి బట్టలు లాక్కుని పడేస్తాడు. విన్నారా మీరమ్మా ఆ వ్యక్తిని? ఆ వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తి చూడండి, అక్కడ 30వ వచనంలో ఒక మనుషుడు అన్నాడు, ఎవరో తెలియదు. ఒక మనుషుడు వెళ్తున్నాడు, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తుంటే దొంగలు పట్టుకున్నారు, కొట్టి పడేశారు. 3 వ్యక్తులు వచ్చారండి అక్కడికి. మొట్టమొదటిగా వచ్చిన వాడు 31లో ఉన్నాడు. ఎవరు? యాజకుడు. మంచి గొప్పవాడైన యాజకుడు అంటే యాజకుడు. రెండో వాడు 32లో ఉంటాడు, లేవీయుడు. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. అసలు ఒక వ్యక్తిని రోడ్ల మీద పడేసి ఉంటే ఎవరూ సహాయం చేయలేదట. యాజకుడు చూశాడట, మనకెందుకురా బాబు అని వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. చూసారా, యాజకుడు దేవుని సేవ చేసేవాడు, పట్టించుకోలేదు. దేవుని గోత్రం ఎంచాడు, లేవి గోత్రాన్ని దేవుడు ఎంచితే ఆ లేవి గోత్రంలో ఉన్నవాడు కూడా ఒక వ్యక్తికి సహాయం చేయలేకపోయాడు. సమరయుడు ఒక అన్యుడు చూశాడు, సహాయం చేశాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు చెప్పండి? ఎవరు పరలోకానికి అర్హుడు చెప్పండి? సమరయుడు. యాజకత్వం చేసిన నువ్వు వేస్టే. ఎందుకు సహాయం చేయలేకపోయావు? రోడ్డు మీద చూసి దెబ్బలతో పడి ఉన్న వ్యక్తికి. లేవీయుడు చూసి వెళ్ళిపోయాడు. మరలా యాజకుడు వెళ్ళి మందిరంలో పూజ చేస్తుంటాడు, దేవునికి యాజకత్వం చేస్తుంటాడు. ఎందుకు అంటాడు దేవుడు అంటే, ఆపదలో అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసేవాడు, సత్క్రియను చేసేవాడు. ఆపదలో ఉన్న వాళ్ళు ఉంటారు, నీకు తెలిసి నీ కళ్ళకు తారసపడతారు. ఎప్పుడు కూడా అందరికీ మనం చేయలేము. కానీ సంఘములో ఎవరైనా మనకు తారసపడితే వాళ్ళ ఇబ్బందులో ఉన్నారని నీ దృష్టికి అది వచ్చింది, బ్రదర్ పలానా చెల్లి బాగోలేదండి, పలానా కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్నారు అని ఎవరి ద్వారైనా సమాచారం వింటే ఖచ్చితంగా నువ్వు సత్క్రియ చేయి. అదే సత్క్రియ.
లోకంలో దేశంలో ఉన్న అందరికీ మనం చేయలేకపోవచ్చు, కానీ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి మాత్రం ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే నీకున్న 1000లో 100 రూపాయలు ఇవ్వగలగాలి. అలాంటి క్రియలు కూడా మన జీవితంలో ఉండగలగాలి. అది ఎవరైనా, విశ్వాసులకైనా సేవకులకైనా, వాళ్ళ ఆపదలో అక్కర్లో సహాయం చేసేవాడే నిత్య జీవానికి అర్హుడు. అలాగని చెప్పి మళ్ళీ ఇది ఒకటే అన్నాం, ఇన్ని విషయాలు ఉన్నాయి కోణాల్లో. ఏ విషయంలో చూసినా నిత్య జీవం ఎప్పుడు పోగొట్టుకోకూడదు మనం. ఇది ఒక భాగం మాత్రమే. నిత్య జీవం పొందుకోవడానికి సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేసి మందిరం మానేస్తే, ప్రభు బల్ల చెయ్యి వేయకపోతే, మంచి పనులు చేసి ఇది చేయకపోతే కాదు. ఇవి చేసుకుంటూ నీ జీవితంలో మంచి పనులు చెయ్యు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి అర్హుడు. నెక్స్ట్, లోపములను సరిచేసుకునేవాడు. ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. లోపాలు సరిచేసుకునేవాడు ఖచ్చితంగా నిత్య జీవం వెళ్తాడు. ఇప్పుడు సంఘానికి వస్తున్నామండి, అద్దం ముందుకెళ్ళి చాలాసార్లు చెప్తూ ఉంటాను, అద్దం ముందుకెళ్ళి ఎవరైనా క్రాఫ్ సరి చేసుకోకుండా వస్తారా? పౌడర్ బాగా రాసేసుకున్నారు, మచ్చలు ఎక్కడెక్కడ తుడుచుకోకుండా వెళ్ళిపోతే నవ్వుతారు లోకంలో. బాగా చూసుకుంటాం, బాగా క్రాఫ్ కూడా బాగానే ఉంది, ఓకే, బయటికి వెళ్తాడు. అద్దం ముందుకు వెళ్ళావంటే నువ్వు సరి చేసుకుంటావు. మరి వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు, ఈరోజు ఈ వాక్యం అనే అద్దం ముందుకు మనందరం వచ్చాం, నాతో సహా. ఈ వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినటువంటి నేను ఖచ్చితంగా నా లోపాలు దేవుడు ఎత్తి చూపిస్తుంటే ఆ లోపాలు ఏం చేసుకోవాలి? లోపాలు సరి చేసుకునేవాడే నిత్య జీవానికి వెళ్తాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. 22. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు, అబ్బా, అన్ని పాటించాడండి. నరహత్య చేయలేదు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, మోసం చేయలేదు, ఎవరి మీద అబద్ధాలు మాట్లాడేవాడు కాదు, మంచివాడే. కానీ యేసుప్రభు చెప్పాడు, నీకు ఒక లోపం కదా, లోపాలు సరి చేసుకోవాలి కదా. యేసుప్రభు చెప్పాడు, బాబు అంతా బాగుంది, ఒకే ఒక లోపం నీలో ఉంది. నీకున్న ఆస్తి అమ్మి వస్తావా? టెస్ట్. నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నా దగ్గరికి నన్ను వెంబడించగలవా అంటే ముఖం అంతా మారిపోయింది, కలర్లు మారిపోయాయి. నా ఆస్తి అమ్మి నేను రావడం ఏంటని ముఖం చిన్నబుచ్చుకుని యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయాడు. అంటే నేనేమంటానంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. యేసుప్రభు మనలో ఒక లోపాన్ని చెప్పినప్పుడు ఆ లోపాలు సరి చేసుకుంటే నిజంగా నిత్య జీవంకి వెళ్ళేవాడే. ఇన్ని చేసిన వ్యక్తి ఒక్క దగ్గర పడిపోయాడు చూసారా? పైవన్నీ చేశాడు, చాలా బాగా ఉన్నాడు కుర్రాడు. కానీ చివరిలో నీకోటి లోపం ఉంది, నీకోటి కొదువు ఉంది, నీ ఆస్తి నమ్మి రాగలవా, నన్ను వెంబడించగలవా అంటే నాకు ఆస్తే కావాలన్నాడు. అందుకే లూకాసు వార్త మీకు చెప్తాను, ఇక్కడ లూకాసు వార్తలో ఇక్కడ వెళ్ళినప్పుడు చెప్తాను. లోపము సరిచేసుకోవాలి. ఈరోజు లేఖనాల వెలుగులో దేవుడు మనందరికీ ప్రతి ఆదివారమే కాదు, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, ఆయా సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు లేఖనాలు వివరిస్తున్నప్పుడు నాకేం తెలుస్తుంటుందని గ్రహించాలి మనం. నా లోపం ఎక్కడుంది? ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఏమనుకోవాలంటే, నా ఏ లోపం ఉంది ఇందులో, నన్ను ఏ లోపాన్ని దేవుడు ఈరోజు మాట్లాడాడు, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి అని మీరు అనుకోండి, మీరు నిత్య జీవం పొందుతారు. లోపాలు తెలిసినా కూడా కొంతమంది సరిచేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. అద్దం ముందుకు వచ్చి ఆ అద్దం ముందుకెళ్ళి సరిచేసుకున్నది ఎంత వాస్తవమో, ఈ వాక్యం అనే అద్దం ముందుకు వచ్చి కూడా లోపాలు ఎత్తి చూపిస్తుంటే, అయ్యా నా లోపాలు నేను సరిచేసుకుంటాను అని మార్చుకున్నవాడే నిత్య జీవానికి అర్హత పొందినవాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది. అండర్లైన్ చేసుకోండమ్మా, లోపము గలది లెక్కకు రాదు. ఆ మాటకు అర్థం చూసారా? లోపము గలది లెక్కలోకి రాదు అంటే లోపం ఉన్నవాడు దేవుని లెక్కల్లోకి రాడు. ఇప్పుడు లెక్కలోకి రావాలి అంటే నాలో ఏముండకూడదు? లోపం ఉండకూడదంటే దేవుడు నా లోపాలు ఎప్పుడైతే వాక్యపు వెలుగులో చెప్తున్నాడో ఆ ఒక్కొక్క లోపం తెలుస్తున్నప్పుడు, తండ్రి ఈ లోపాన్ని నేను సరిచేసుకుంటాను, నా లోపాన్ని నేను మార్చుకుంటాను అని మీరు అనుకోండి. నిత్య జీవం దేవుడు ఎందుకు ఇవ్వడు చెప్పండి? లోపాలు తెలుస్తున్న సంఘానికి వచ్చిన చాలా మంది మారరు, చాలా మంది లోపాలు తెలుసుకున్న విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకు అంటే లోపం ఉంటే లెక్కలోకి రావు నువ్వు.
నువ్వు లెక్కలోకి రావాలి అంటే నీలో లోపం ఉండకూడదు. తర్వాత లోపము లేనివారు, రైట్, సామెతల గ్రంథం 2:21 కూడా చూద్దాం. సామెతలు 2:21, సామెతలు 2:21లో యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచి ఉందురు. లోపము లేనివాడే పరలోకంలో ఉండడానికి, నిలిచి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎప్పుడు కూడా మన దేవుడు లోపాలు తెలియజేస్తూ ఉంటేనే మనకు మంచిది. మన ఈ లోపాలు ఎత్తి చూపించిన వాడే నీకు నిజమైన ఫ్రెండ్. మేలు కోరిన స్నేహితుడు గాయములు. ఎప్పుడు నన్నే అంటావేటమ్మా, అమ్మ నిన్నే అంటుంది అనుకో, నీకు తెలుస్తున్నాయి. గమనించండి. అంకులే ఒకళ్ళ అన్నయ్య నీకు ఎప్పుడు నీ లోపాలు ఎత్తి చూపిస్తున్నాడా, అతనే నీ నిజమైన ఫ్రెండ్. తాతీ చెప్తున్నాడా, అతనే నిజమైన ఫ్రెండ్. లోపాలు ఎత్తి చూపిస్తే పౌరుషాలు వీళ్ళకి, కోపాలు వీళ్ళకి. కానీ నా లోపం నాకు ఎవరైనా చెప్తున్నారంటే అదే నాకు. వాక్యం చెప్పిన తర్వాత మొన్న రాజుగారు వచ్చారు, ఇద్దరు వెళ్ళాం. వాక్యం ప్రసంగించాను, సేవకులు అందరూ ఉన్నారు. ఒక ఆయన లేచి, పెద్ద ఆయన, ఒక 65 సంవత్సరాలు ఆయన, బాబు నువ్వు చెప్పిన దాంట్లో కొన్ని మాట్లాడచ్చాను. మాట్లాడిన అన్నాడు. ఆయన నాలో ఉన్నవన్నీ కూడా చెప్పాడు. పాజిటివ్స్ చెప్పాడు, నెగిటివ్స్ ఏవి చెప్పలేదు. దేవుని కృపలో చెప్తే బాగుంది, బాగా చెప్పాము, ఎలా ప్రజెంటేషన్ చేసానో చెప్పాడు ఆ పెద్ద ఆయన. సంతోషం. కానీ లోపాలు కూడా, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అన్నం తప్పేమీ కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా మన లోపాలు చెప్పేవాడే నాకు ఫ్రెండ్. నీ లోపాలు, మనం ఏంటంటే లోపాలు చెప్పేవాడు మనకి ఎనిమి, మనం శత్రువుగా చూస్తాం. అందుకే మనం బాగుపడం. అమ్మ మనలో లోపాలు, ఒక మనిషిగా నేను చెప్పకపోయినా యేసు ప్రభు లేఖనాల వెలుగులో లోపాలు చెప్తున్నప్పుడు మనం వినాలి, మనం మారాలి. లోపం లేనివాడే పరలోకానికి అర్హుడు. అలాగే చివరిగా ధనాపేక్షను ఏం చేయాలి? ధనాపేక్షను చంపుకోవాలి. ఇప్పుడు ఇక్కడే చదువుకున్నాం. ఈ యవనస్తుడు అధికారికి ఏముంది? ధనం వల్లే కదా ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయి యేసు ప్రభు చెప్తే, నీకున్నదంతా కూడా అమ్మేసి బేదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. నాకున్నదంతా నేనెందుకు అమ్మాలి, నిన్నెందుకు వెంబడించాలి? కానీ వెంబడిస్తేనే నీకు నిత్య జీవం అన్నాడు. ఎందుకు? ప్రశ్న ఏమేశాడు చెప్పండి. ఆయన ఏం ప్రశ్న వేశాడు? నిత్య జీవానికి వారసుడికి ఏం చెయ్యాలి? మరి అంత గొప్ప ప్రశ్న అడిగి యేసు ప్రభు చెప్పిన దానికి నువ్వేం చేసావు? న్యాయం చేయలేదు. నీకున్న ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏమంటారు? 1 తిమోతి 6:10 ఉంటది. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఉంటుంది. అక్కడ మరొక మాట, విశ్వాసం నుండి ఏమవుతారు వాళ్ళు? మీరు చూడండి, చాలా మంది ధనం పెంచుకుంటూ వెళ్తే దేవుని కూడా మర్చిపోతారు. చూసారా అమ్మా అలాంటి వాళ్ళని? ధనం పెరుగుతూ ఉంటది, అవకాశాలు వస్తూ ఉంటాయి. ధనం పెరుగుతూ ఉంటే అసలు విశ్వాసమే, నేను పడిపోతాను, మందిరానికి రాలేను. ధనం పెరుగుతూ ఉంది, జాగ్రత్త. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నీకు ఉంటే చాలు, నువ్వు ఎవరిని చేయి చాపకుండా ఒకరికి పెట్టే స్థాయిలో ఉండగలరు. ఉన్నాం ఒక 100-200 చాలు. కానీ అదే పనిగా ధనం పట్ల కూర్చుకుంటూ ఒకవేళ నువ్వు ఉంటే అది ఖచ్చితంగా ఆ ధనాపేక్ష ఏం చేస్తుందంటే యేసు ప్రభువు నుంచి, విశ్వాసం నుంచి దూరం చేస్తుంది నిన్ను. దేమ ఉన్నాడు చూసారా, ఒక ఆయన. దేమ ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచిపెట్టాడు? పౌలు గారిని. పౌలు దేమ కలిసి పరిచయం చేసేవారు. ఒక్కసారిగా ఏమైందో తెలియదు. ఇదేంట్రా, పౌలు గారితో తిరిగి బాగా నేర్చుకోవాలి కదా. అలాంటి పౌలు గారిని విడిచిపెట్టి దేమ లోకాన్ని ప్రేమించాడు అంటే ఏం ప్రేమించాడో రాయబడలే. కానీ లోకం అంటే ప్రేమ కలిగింది. ధనం కూడా అలాంటిదే. ధనం కనబడితే మందిరం గుర్తుండదు, దేవుని యందు విశ్వాసం అయితే ఉండడు. తర్వాత ధనవంతుల గురించి యేసుప్రభు ఏమన్నారు? ఒంటె సూది బెజ్జంలో దూరుట, కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట. చూసారా, ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టం అనేసాడు యేసుప్రభు. ఒంటె సూది బెజ్జంలో దూరుతుంది, ఎవరైనా దూర్చగలరమ్మా? ఒంటె ఎంత ఉంటుంది, సూదికి అన్నం ఎంత ఉంటుంది? అదైనా పర్వాలేదు అనేసాడు యేసుప్రభు. అలాగైనా యాక్సెప్టెడ్ చేయగలం. కానీ ధనవంతుడు రాలు అంటే ఎంత ఒక పెద్ద విషయం మాట్లాడాడు. అంటే ధనం వస్తే మనుషులు మారిపోతారు. ధనం వస్తే మనుషులు చాలా మంది ఎక్కువ శాతం మారిపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ధనం పెరిగినా ఒకటి, నేను ఎప్పుడు అదే మాట నమ్ముతాను, నేను పాటిస్తాను, అనుసరిస్తాను. అదంటే నాకు బాగా నమ్మకం. ధనం వస్తూ మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవుడు ధనం ఇస్తున్నాడు. ధనం వస్తూ మందిరానికి దూరంగా బ్రతుకుతూ ఉంటే దయ్యం ధనం ఇస్తున్నాడు నీకు. అపవాది ధనం ఇస్తాడు, అపవాది కూడా ఇస్తాడు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎవడు కలిగిస్తాడంటే దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక ఉద్యోగమో ఏదో పరిచర్య చేసుకున్నాం, ధనం వస్తుంది కదా అని చెప్పి దేవునికి దూరం అయ్యేవాడు ఆ ధనం అపవాదిచ్చాడు. ధనం వస్తుంది, దేవునికి దగ్గరగా ఉంటున్నావు, ఆ ధనం నీకు దేవుడిచ్చాడు.
ఇప్పుడు యోబు ధనవంతుడేనా? కానీ దేవునిలో ఉన్నాడా లేదా? యోబు తూర్పు దిక్కు అంతట్లో ధనవంతుడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలే. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి అలవాటు కలిగిన వాడు, పిల్లలందరి కోసం యోబు ప్రార్థనాపరుడు. అబ్రహాం ధనవంతుడా? భాగ్యవంతుడు అబ్రహాము, కానీ దేవుని ఎప్పుడు విడిచిపెట్టలే. అదే మనకు పోలిక. అంటే ధనవంతుడు దేవుని విడిచిపెట్టకూడదు. ధనం కలిగింది దేవుని విడిచిపెట్టావా, ఆ ధనం నీకు అపవాదిచ్చింది. అదే మనకి లాజిక్. లోకాసు వార్తలో 12లో ధనవంతుడు ఉన్నాడు, చెప్తాను. 16లో ధనవంతుడు ఉన్నాడు, 18లో ధనవంతుడు. ఈ ముగ్గురు ధనవంతులు పరలోకానికి ఎలిజిబిలిటీ లేరు, కోల్పోయారు. మళ్ళా ముగ్గురు ధనవంతులే. 12లో ఒకడు, 16లో ఒకడు, 18లో ఒకడు. లోక 19లో ధనవంతుడైన జక్కయ్య, మీరు చూస్తారు, ధనవంతుడైన జక్కయ్య ధనాన్ని అసహించుకున్నాడు. యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ 4 వంతులు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. అబ్బా, యేసుప్రభు చెప్పింది ఏంటి చెప్పండి అమ్మా? నిత్య జీవానికి వారసుడికి ఏం చేయాలంటే ఆ ధనవంతుడికి ఏం చెప్పాడు లోకా సువార్తలో? నీ ఆస్తి అంతా అమ్మేసి అన్నాడు. ఆయన అమ్మలే, కానీ ఎవరు అమ్మారు? సగం పేదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో ఒక్కొక్కరికి 4 వంతులు ఇచ్చేశాడు. 1 వంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చేశాడు. నిజంగా అబ్రహాం కుమారుడే అనిపించుకున్నాడు జక్కయ్య. లోకాసు వార్త 19లో ధనవంతుడు పరలోకానికి అర్హుడు, పరలోకానికి అర్హుడు. ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో ఈ విధంగా, ఏ విధంగా? ఇలా మొట్టమొదటిగా ఏమనుకున్నాం? క్రీస్తునందు ఏముండాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. ఆ విశ్వాసం కోసం దయచేసి పోరాడదాం. పోరాడడం అంటే గొడవలు పెట్టుకోవడం కాదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నమ్మినట్టు ఆయన సిద్ధాంతాల బట్టి నేను బ్రతుకుతాను, దయచేసి మీరు ఎవరైనా సరే నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. క్రీస్తు రక్తమాంసాల్లో ఖచ్చితంగా ఏం పొందాలి? పాలు పొందాలి. ఎప్పుడు ప్రభు వల్ల మానకండి. ఇక్కడ సంఘంలో లేకపోతే మీరు వేరే చోట వేరే సంఘంలో ఉండాలి. ఆయా పనులు బట్టి ఒకవేళ మీరు వెళ్తే, లేదు బెడ్ మీద ఉండాలి, లేదంటే ఈ భూమి మీద ఉండకుండా ఉండాలి. అంతే, అవే కారణాలు. పరిశుద్ధత కలిగి జీవించడం. పరిశుద్ధత వల్ల వచ్చే ఫలం ఏంటన్నారు? పాపాన్ని ఎప్పుడు అసహించుకుందాం, పాపాన్ని ఎప్పుడు చూడకండి, పాపాన్ని ప్రేమించకండి. పాపాన్ని అసహించుకున్న వాడే పరిశుద్ధుడు. అందుకే యేసుప్రభు ఏమన్నారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఎవరు చెప్పగలరు నాలో పాపం ఉందని? యేసుప్రభు అన్నారు. పాపమును అసహించుకున్నాడు ప్రభు, అది పరిశుద్ధత. నీతిమంతులు నిజంగా దేవుడి జ్ఞాపకంలో ఉంటారు. ఎంత మంచి మాటలు తెలుసా మీవి? దేవుడికి జ్ఞాపకంలో ఉండడం అంటే నువ్వు ఎంత ధన్యుడివి. లోకంలో ఎవ్వరు ఉండరు. నువ్వు నీతిగా బ్రతికితే దేవుని జ్ఞాపకాల్లో ఉంటావు. ఆయన గుమ్మములో ప్రవేశం కలుగుతుంది. సూర్యుడిలాగా పరలోక రాజ్యంలో తేజరిల్లుతావు. వాక్యాన్ని బట్టి ఏం చేయాలి మనం? అనుసరించి దయచేసి సత్క్రియను. మనకి తెలిసినంత వరకు కూడా ఎవరైనా అక్కర్లో ఉంటే, ఆపదలో ఉంటే, వాళ్ళ అవసరాల్లో ఉంటే, నీ దృష్టికి అది వస్తే ఖచ్చితంగా నీకున్న దాంట్లో ఒక పావల, ఒక రూపాయి, ఒక 100 రూపాయలు ఇవ్వగలిగే స్థాయిలో నువ్వు ఉండాలి. సత్క్రియ ఇన్ని చేస్తూ ఇది కూడా చేయాలి. ఇది ఒక భాగం. లోపాలు దేవుని వాక్య బలులో మాట్లాడుతూ ఉంటే ప్రతి లోపాన్ని మనం ఏం చేయాలి? ఎందుకు? లోపం ఏదైతే ఉందో దేవుడికి లెక్కలోకి రాదు, తీసి పారేస్తాడు. అందుకే పాత నిబంధనలో చూడండి, కుంటిది గుర్తుందా? కుంటిది గుడ్డిది దేవుడికి అర్పించకూడదు, ఆరోగ్యంగా ఉన్నది మాత్రమే అర్పించాలంటాడు. కుంటిది గుడ్డిది సొట్టది కాదు. లోపం ఉన్నోడు లెక్కలోకి రాడు. ఈరోజు నాలో లోపాలు ఉంటే నా లోపాలు సరిచేసుకోవాలి. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏ లోపాలైతే ఉన్నాయో అవి సరిచేసుకుని దిద్దుకుంటే ఖచ్చితంగా ప్రవేశిస్తాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ధనవంతులందరూ అక్కడికే నాశనంకి వెళ్ళిపోయారు, నిత్య జీవానికి వెళ్ళలే. కాబట్టి మన జీవితంలో ధనం పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం ఆలోచించండి. ధనం అవసరమే, కానీ నాకు ఎంతవరకు ఉండాలో అంతవరకే. ధనం నన్ను నిత్య జీవానికి దూరం చేయకూడదు. నాకు వస్తున్న ధనం నేను దేవునికి దూరం అవ్వకూడదు, ఎప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి. ఒకవేళ అలాంటి ధనం ఏమైనా నాకు దేవునికి దూరం చేసే ధనము ఏదైనా ఆఫర్ నాకు వచ్చినా నేను ఆఫర్ని విడిచిపెట్టేస్తాను అనుకోవాలి. ఎందుకంటే దేవునికి దూరం అయ్యే ధనం నాకు వద్దు. నాకు ధనం లేకపోయినా పర్వాలేదు, దేవునితో ఉండే సంబంధ బాంధవ్యం కావాలి. అలాంటి వ్యక్తులు నిత్య జీవం పొందడానికి అవకాశము ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ధన్యత మనందరం పొందుకోవాలని ఆ నిత్య జీవానికి రాయబడిన ఈ 7 సందర్భాలు మరొకసారి మీరు ఆలోచన చేయండి. నిత్య జీవం పొందుకోవాలి అంటే ఈ అర్హతలు నాలో ఉన్నాయా, లేకపోతే లేవా? లేకపోతే వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.